జనని ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రేక్షకులకి నమస్కారం. ఆధునిక వ్యవసాయంలో రసాయనాల ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల రాను రాను పెట్టుబడి ఖర్చులు, సాగు ఖర్చులతో రైతులు విసిగిపోతున్నారు. సరేలే అని అంత ఖర్చు పెట్టి ఎన్ని రసాయనాలను వాడినా సరే లాభాలు లేకపోయేప్పటికీ రైతులు వాపోతున్నారు. దీనికి చెక్ పెట్టి సాగు ఖర్చులు తగ్గించి ఆదాయం, దిగుబడి రెండూ అధికంగా వచ్చేలాగా రూపొందించి మన రైతుల పాలిట సంజీవిని మన నానోగోల్డ్. నానోగోల్డ్లో మొక్కకు కావాల్సిన 15 రకాల పోషకాలు అన్నీ సరైన మోతాదులో లభిస్తాయి. నానోగోల్డ్ అనేది మొక్క పెరుగుదలలో మరియు పూత, కాపు రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నానోగోల్డ్ని ఎందుకు వాడాలి? ఈనాడు పెరిగిన ఖర్చులను పట్టి రైతులు కేవలం 4 నుంచి 5 రకాల పోషకాలు మాత్రమే మొక్కలకు అందిస్తున్నారు. సో భూమికి తగు మొత్తంలో కావాల్సిన పోషకాలు అందడం లేదు. దీనివల్ల మొక్క ఎదుగుదల పూర్తిగా ప్రభావితం అవుతుంది. దీనికి పరిష్కారంగా మన నానోగోల్డ్లో మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, బోరాక్స్తో పాటు మరో 15 అత్యవసరమైన పోషకాలున్నాయి. ఇవి మొక్క ఏపుగా ఎదగడంతో పాటు పూత, కాపు అధికంగా రావడంలో కూడా హెల్ప్ అవుతుంది. నానోగోల్డ్ని వాడే విధానం తెలుసుకుందాం. ఆరుతడి పంటలకు 5 మిల్లీలీటర్లు, దీర్ఘకాలిక పంటలకు 10 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీళ్ళలో కలుపుకొని చల్లుకోవాలి. భూమి తేమ ఉండే సమయం చూసుకొని స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు నానోగోల్డ్తో పాటు ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ని గురించి తెలుసుకుందాం. అదే కప్ప. ఫ్లవరింగ్ కోసం రైతులు అన్ని రకాల పంటలో తప్పక వాడాల్సిన ఫెర్టిలైజర్ కప్ప. ఇది మొక్కలకు విపరీతమైన మేలు చేస్తుంది. కప్పని పూత వచ్చే దశలో వాడుకుంటే కొమ్మలు, పిందెలే కాక విపరీతమైన పూత రావడానికి కూడా దోహదం చేస్తుంది. ఇది సముద్రపు నాచు నుంచి తయారు చేసింది కావున ఎన్నో విలువైన పోషకాలు దీనిలో మిళితమై ఉంటాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రైతులు సీవీడ్లను పంట భూముల్లో వాడడం మొదలు పెట్టారు. మొదటి దుక్కు నుంచి సీవీడ్ను భూముల్లో ఇచ్చుకోవడం వల్ల భూముల్లో కార్బన్ శాతాలు బాగా పెరుగుతాయి. సముద్రపు నాచు నుంచి తీసిన కప్ప ఫీకస్లో అధిక ఖనిజాలు దాగి ఉంటాయి. వీటిలో లియోనార్డేట్, సీవీడ్, ఎమైనో యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్, మైక్రోన్యూట్రియన్స్ అధిక మొత్తంలో ఉంటాయి. పూత వచ్చే దశలో దీన్ని పంటలో పిచికారీ చేసుకోవడం వల్ల మొక్కకు ఏపుగా కొమ్మలు, పిందెలు, పూత కూడా కాపు వస్తుంది. కప్ప ఫెర్టిలైజర్ వాడి పంటలు అధిక పూతలు వచ్చి మల్లె తోటల వలె ఉంటున్నాయి. దిగుబడుల్లో కూడా వ్యత్యాసం చాలా కనపడుతుంది. కూరగాయల పంటల్లో వాడిన రైతులు క్వింటాల్లో దిగుబడి వ్యత్యాసం చూస్తున్నారు. దీన్ని 1 లీటర్ నీటికి 5 ml కప్పని కలిపి పిచికారీ చేసుకోవాలి. స్వయంగా నానోగోల్డ్ను మరియు కప్పాను వాడిన రైతులు ఎలా స్పందిస్తున్నారు, పంటల్లో వాళ్ళు గమనించిన మార్పులేంటి, వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. పాడు ముత్యాల నాగరాజుని బెండ తోట వేసాను, పిరంగపురం మండలం, గుంటూరు జిల్లా. ఈ మందులు కొడతానా షైనింగ్ వచ్చింది, కాయ సన్నీడు వచ్చింది, బాగా క్వాలిటీ వచ్చింది, దిగుబడి వస్తుంది, బాగుంది, కొట్టుకోవచ్చు రైతులమి. క్వాలిటీ బాగుంది, కాయ షైనింగ్ వచ్చింది, సన్నీడు వస్తుంది, బాగుంది. అప్పుడు కొట్టిన మందులకి ఇప్పుడు ఈ మొదలు పెట్టిన కాంచి కాపు కొద్దిగా దగ్గర పడుతుంది. తోట ఎత్తు పెరగకుండా కొద్దిగా చిక్కన గనుపు దగ్గర పడి కాయ షైనింగ్ గనుపు దగ్గర పడుతుంది, చిల్లా అగ్గులాగా వస్తుంది. తోట బాగుంది, కాయ షైనింగ్ ఉంది, దగ్గర దగ్గర కాపు దిగుతుంది. మీరే విన్నారు కదండి మన రైతులు ఎలా స్పందిస్తున్నారో. ఇలాగనే నానోగోల్డ్ మరియు కప్పా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కింద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.